ఇవేం దేవుడా, అంతా అట్లా బంధువులంతా కలిసి మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాళ్ళ. ఆ వాతావరణం ఇప్పట్లో ఎక్కడా కనపడడం లేదు. నువ్వు చెప్తుంటే వినడానికి చాలా బాగుందన్నా, మనము ఒకసారి ట్రై చేద్దామా? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఏం లేదు, వీలైతే ఆ ఫోన్లు ఆ టీవీ షోలు పక్కన పెట్టి మీ ఇంటికి వచ్చిన బంధువులతో మీ కుటుంబాలతో సరదాగా హ్యాపీగా గడపాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇంకోసారి మీ అందరికీ సంక్రాంతి సంవత్సరానికి మారిస్తే ఇంకా స్టేజ్ చాలా బాగుంటది కదా. ఎప్పుడు మగవాళ్ళమే కాదు, లేడీస్ కూడా చేస్తారు, ఆడవాళ్ళదే కదా ఇప్పుడు అంతా రాజ్యం. చంద్రబాబు నాయుడు రాజ్యం ఆ రెండును. కాకపోతే ఆడవాళ్ళకి ఎంతో కంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలని మానేసాం అనమాట. అంతే, 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి చూసావు. గ్యాప్ ఇవ్వలేదు, అప్పుడప్పుడు వెళ్తూ వచ్చు అని నువ్వు అనుకుంటున్నావు. జనాలంతా ఏమనుకుంటున్నారో నేను చెప్తాను. Con
అమ్మాయి 2 రోజులు ఇక్కడికి వచ్చిన 2 రోజుల్లో నేర్చుకుంది ఈ పాట. ప్రతి సంవత్సరం కూడా మేము నేర్పించేటోళ్ళం ఈ పిల్లలకి. అయితే దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి ఈ సంవత్సరం ఏం చేసామంటే ఎవరికి వాళ్ళే నేర్చుకొని ఇంటి దగ్గర మాకు పేర్లు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పగా అప్పటికప్పుడే 2 రోజుల్లో నేర్చుకొని వేసింది చిన్నపిల్ల. ఈ పిల్ల 2 రోజుల్లో అన్ని స్టెప్పులు వేయడం అంటే గ్రేటే కదా. అవునా కదా? అవునా కదా? శివ గారు చెప్పండి. గ్రేట్, చాలా గ్రేట్. గానే ముంబైకి రానంటే లింగాపురం వచ్చేసిందండి. ముంబైకి రానన్నది కానీ లింగాపురం రానలేదు కదా, అందుకే లింగాపురం వచ్చింది. ఓకే, ఒకసారి వెంకటరమేష్ సార్. ఈ పాప వేదప్రియ చాలా చక్కగా డ్యాన్స్ చేసింది. ముందుగా వాళ్ళ అమ్మగారు శిరీష గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. పిల్లవాడు ఇటువంటి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే ఎటువంటి స్టేజ్ మీద అయినా డ్యాన్స్ చేయగలడు. క్రమేణా స్టేజ్ పీర్ అనేది ఎలా పోతుందంటే ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడడం ఇబ్బంది, కానీ ఇలా డ్యాన్స్ ఇంతమంది ముందు ఇలా డ్యాన్స్ చేసినప్పుడు క్రమేణా మాట్లాడటం వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అందుగురించి పిల్లలకి మేము ముందు అవకాశం ఇవ్వాలని వాళ్ళే నేర్చుకొని రమ్మన్నాం. ఈ విధంగా అందరి తల్లిలు కూడా మంచి అవకాశం ఉంది. ఒక స్కూల్లో ఇలా ఉండదు, ఈ లైట్లన్నీ మన మీద పడతాయి, చుట్టూ ఇంత జనాలు ఉండరు. ఇక్కడ మాట్లాడగలిగితే ఎక్కడైనా మాట్లాడేస్తారు. కాబట్టి మీ పిల్లలు చిన్న పిల్లలకి మీ ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైనింగ్ ఇచ్చి ఇలా వేయించండి. దీనికి శిరీషాను స్ఫూర్తిగా తీసుకొని అలాగే పరశురాం కూడా వాళ్ళ పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. ఈ విధంగా మీ పిల్లలు కూడా చిన్న పిల్లలు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. మా అక్కడ దారిలో ఉన్నటువంటి కుర్రలు Ashwat
ఈ తలా పుట్టించిన పోయాడు. ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కమని బాబు. బాబు ఏంటి నువ్వు చెప్పొచ్చు కదా. అదో ఆ. లాన్న ఈడు ఆ, ఇంకా ఈడి పేరు ఉంది. ఏంటో ఆడు పోయాడు. చెప్పరా నీ పేరేట్రా? కాదే దడ పుట్టిస్తారు కదా ఇద్దరు కలిసి చెప్పరా, సిగ్గుపడక. ఆడు ఒక పేరు పెట్టి దడ పుట్టిస్తాడు. ఈడు ఏ నువ్వు చెప్తేనే బాగుంటుంది, నేను చెప్తే బాగోదురా. సాంగ్ వేస్తున్నావు నువ్వు, సాంగ్ వేస్తున్నావు నువ్వు. ఇలా రాయితే సాంగ్ వేస్తుందంట. సాంగ్ ఏం సాంగ్ వేస్తున్నావు అస్సలు అర్థం కాలేదే. సార్ మళ్ళీ చెప్పు. స్టెప్పులు నేర్చుకొని వచ్చి ఏదో వేస్తా ఉంటే నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేసావు అమ్మాయిని. డిస్టర్బ్ చేయగా ఆయన చేసావు. ఏమో చక్కగా ఎలాగంటే ఆరాలి అందుకంటే నేను అనుకున్నానండి. నువ్వు అనుకొని వచ్చి అమ్మాయిని డిస్టర్బ్ చేసావు. చూసి
ఒక్క నిమిషం అండి చెప్పి మీరు బాగానే చెప్పారు ఇంటెలిజెంట్ కోచ్ ఇస్తున్నాను ముందు అడిగే ఏం అడగాలనుకుంటున్నావు అడిగి ఓకే కాదండి ఆయన రిటైర్ అయిపోయినా ఆయన సలహాలు మనం పాటించాం యూత్ సపోర్ట్తో మన ఆడపిల్లలు ముగ్గులేయడం సపోర్ట్తో నీకు ఎలా అనిపించింది ఇంకా ఏమన్నా మార్చాలా ఏంటి అలాగని చాలా బాగుందా ఇది వరకటం మీద బాగుందంటాం అయితే పక్కన ఉండి ఆయన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టడం అయితే ఇప్పుడు మన ఎంప్లాయీస్ నుంచి సీనియర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు రాజకీయంగా మన విలేజ్ తరపున ఎంపీటీసీ గారికి మీ యొక్క ఏమన్నా సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎంపీటీసీ గారు చేతిస్తారు కదా ఆయన ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం అది తర్వాత. కాకపోతే ఇక్కడ చాలా మంది కూర్చున్నారు లేడీస్ మహిళలు కావాలి నీకు ఎప్పుడు మహిళలే వాళ్ళు ఉంటేనే కదా ఓటు బ్యాంక్ అంతా వాళ్ళ దగ్గర ఉందండి. అంటే ఆడవాళ్ళ నుంచే నువ్వు
ఓట్లన్నీ లాగేద్దాం అని చెప్తాం. అంటే నెక్స్ట్ ఏమైనా సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నా. మన సంక్రాంతి గురించి 4 మొక్కలు జనం వినాలని వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారు సార్. ఎందుకు చెప్పాలి పర్లేదా? నిజమే సార్, కట్టుకోవచ్చు. మీరు ఎందుకు చెప్పాలి సార్? వెళ్ళినా మీకు పని లేకపోయినా మీకు రెంట్ ఇచ్చేస్తాం సార్, లేదా ఏదో ఒకటి ఇస్తాం సార్. సరే ఒకటి చెప్తాను, చెప్పండి. చెప్పండి. అయితే 17 సంవత్సరాలు పెట్టి నువ్వు కోర్టు మీద యాంకరింగ్ చేస్తున్నారు కదా, మీరిద్దరు యాంకర్ స్పెల్లింగ్ చెప్పండి. మీరు సార్ కరెక్ట్ వ్యక్తి. నిజంగా తెలియదు సార్, నిజంగా తెలియదు సార్. యాంకర్ తెలుగులో ఆయన ఎక్కడున్నా ఒకటే సింగిల్ సింహం. అదే చెప్తున్నా నేను. ఓకే, ఎక్కడున్నా కనపడను, అక్కడున్నా కనపడను, ఎక్కడున్నా ఏంటి అంటాడు. అది పొరపాటు, అలా అనకూడదు. పట్టు పట్టు ఎంత కాగా పడేవాళ్ళే చూసారా? ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ముందు సాంగ్ ये गोली सोडा वे, ये करी कोड़म वे, वो कुत्ती पट्टी नाच
లేదు. నీతో పాటు ఇద్దరు వేసిన వాళ్ళు వాళ్ళే అలాగే ఇచ్చారు. కానీ నేను ఇలా చూడడం నేను అనుకోలేదు. పెళ్ళగేసాను డ్యాన్స్. మీ నాన్నగారిని నేర్పుతున్నారు దగ్గరుండి. చీ కాదా మీరు మీ అమ్మగారా? ఇందాక దేవుడి పాటేసు అది నువ్వే నేర్చుకున్నావు. మీ నాన్నగారి ప్రమేయం ఏం లేదు. సరేలే నిన్ను ఎంకరేజ్ చేశారు. ఆహా అయితే మంచిదే. సరేలే ఇబ్బంది పడుకో. अफसोस नहीं जो तेरे लिए ऐसा दर्द सही महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे मेरी ज़मीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे बैठा उधर और हम तैयार हैं सीना लिए अपना इधर खून से खेलेंगे होली कर वतन मुश्किल में है सरफरोशी की तमन्ना अब हमारे दिल में है उनका सर धड़ से अलग करने का मौका देने जा रहा हूं। क्या आप इस मिशन के लिए तैयार हैं? क्या बदले के लिए आपका खून खोल रहे हैं? कमांडर, who are we? Indian Army ने जंग शुरू नहीं की थी, but we will bloody hell finish it. How is the judge? How is the judge? హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆపరేషన్. उसी की भाषा में जवाब दिया। अपना जीवन भी बलिदान करना पड़े।
వెళ్ళాలంటే ఒక రైతు 5 వేలు మట్టి నీరుతో తడవాలి. మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనకు వద్దురా అని చెప్పాను, కానీ ఆ పిఎల్ గడు ఎంత పని చేశాడు రా. ఇంతకీ ఆ పిఎల్ గడు ఎక్కడ ఉన్నారు రా బిడ్డ? హలో, ఆ పిఎల్డి బిడ్డ ఒక్కసారి రా బిడ్డ, బాడలో దిమ్మ దగ్గర కూర్చున్నాను బిడ్డ. నమస్తే అన్నా. బిడ్డ రా బిడ్డ, పిఎల్డి బిడ్డ. ఆ రొంగులేంటి బిడ్డ, గెలిచిన పార్టీలో ధ్యానం చేసి వస్తున్నావా బిడ్డ? నేను నీకు అర్థమే రాలేదు కదా బిడ్డ. పర్వాలేదన్నా. ఏం పర్వాలేదు బిడ్డ, నా మార్గాన్ని నేను ఊరూరు తిరిగి గోడకు సున్నాలు వేసుకుంటే సున్నాలు వేసుకున్నవాడు తెల్ల బట్టలు వేసుకుని సర్పంచ్గా పోటీ చేయకూడదా అన్నావు. అన్నా నువ్వు ముందుండు, నేను వెనకవతలు ఉంటాను అన్నావు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరో లేరు. ఎంత పని చేశారో పిఎల్డి బిడ్డ. అన్నా నువ్వు 100% గెలిచేవాడు అన్నా, ఎక్కడో ఏదో తేడా జరిగిందన్నా. అయినా ఎంతకి నువ్వు ఓడిపోవడం ఏంటన్నా? రీకౌంటింగ్ పెడదామన్నా. రీకౌంటింగ్ బిడ్డ, అసలు మనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలిసే బిడ్డ, 4 ఓట్లు రా బిడ్డ. అయినా రీకౌంటింగ్ పెట్టాల్సిందే, నువ్వు గెలుస్తావన్నా నాకు తెలుసు బిడ్డ. రీకౌంటింగ్ అని అంటే ఆ వచ్చిన 4 ఓట్లు కూడా అటువైపు పోతాయిరా బిడ్డ. రీకౌంటింగ్ మనకు వద్దురా అన్నా. ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ అన్నా సరే నేను సర్పంచ్గా నిలబెడతానన్నా. నెక్స్ట్ ఎలక్షన్ అన్నా, నిన్ను ఒక్కసారి అయినా సరే సర్పంచ్ సీట్లో చూడాలని ఉందన్నా. నీ కళ్ళలో ఆనందం చూడటానికి నేను ఎన్నిసార్లన్నా చనిపోతానన్నా. నా కళ్ళల్లో ఆనందం, నా కళ్ళల్లో ఆనందం, నా కళ్ళల్లో పొడిచారు కదా పిఎల్డి బిడ్డ. సర్పంచ్కి చేయి. నువ్వేంట్రా అంత సీరియస్ గా చూస్తున్నా? నేను సర్పంచ్ గా ఓడిపోయినరా, ఇప్పుడు నన్ను ఎవడే ఎక్స్పెక్ట్ చేస్తాడంట్రా? ఆయన ఇందాక నుంచి సీరియస్ గానే చూస్తున్నాడు. ఆయన మీ బాడీ గార్డ్ లేదంటే ఎక్కడో చూస్తున్నాడండి, కళ్ళద్దాలు పెట్టుకుని. ఆయన బాడీ గార్డ్ నిజంగానాడు, టిప్పు టాప్ వేసి నీకంటే అందంగా కనిపిస్తున్నాడు, కానీ ఎక్కడో చూస్తున్నాడండి. నాకు డౌట్. అన్నా లింగన్న, అన్న లింగన్న నేను వచ్చేసానన్నా. రా అన్న, ఓట్లు వేసొద్దాం. రా అన్న రా. ఇప్పుడు దాకా ఎప్పుడు పోయారా, ఇప్పుడు వచ్చాడు.
అన్న నేను ఎక్కడ పోయానంటే నేను పుల్లు బాటలు ఇచ్చావు కదా అదనా, అది చెల్లో కూర్చొని ఇప్పటి వరకు తాగుతూ కూర్చున్నాను అన్న. రాన్న ఓట్లు వేసి వద్దాం. గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు, రాన్న. ఓరే బాబు, నేను మొన్న ఓట్లు ఇచ్చింది నాకు ఓట్లు వేయడానికి ఇచ్చాను రా. ఫుల్గా తాగేసి వచ్చి ఆతల పడికి ఓట్లు వేసి ఇప్పుడు కౌంటింగ్ కూడా అయిపోతుంది. గుద్దుతాం అని ఇప్పుడు వచ్చావంటరా. కౌంటింగ్ కూడా అయిపోయిందన్నా. శబాస్, నా లింగడికి జై, నా లింగడికి జై, నా లింగడికి జై. ఒరే నేను గెలవలేదురా, ఓడిపోయాను రా. నా లింగడికి జై, నా లింగడికి జై. నువ్వు ఓడిపోవటం ఏంటన్నా? అన్న లింగన్న, నువ్వు ఓడిపోవడం ఏంటన్నా? మజాక్ చేస్తున్నావా? నీ బతుకెంత, నీ తడకెంత? నువ్వు ఓడిపోయింటన్నా, నువ్వు ఓడిపోవడం ఏంటి? ఒరే వీడు మనం తిడుతున్నాడా పొగుడుతున్నాడు రా. అన్నా ఈ ఎలక్షన్ తూచన్నా. నెక్స్ట్ టైం నువ్వు సర్పంచ్గా వద్దన్నా. నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, బల్లలు గుద్దాలి, మైకులు విరగాలన్నా. ఈడేంట్రా నెక్స్ట్ ఎలక్షన్ అంటున్నాడు. అన్నా నువ్వు నెక్స్ట్ ఎలక్కి రెడీగా ఉన్నానా? మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నువ్వు వాళ్ళకి ఏం కావాలో చెరువులోకి పంపించు. మొత్తం 4 ఏట్లు తెగాలి, 4 పుల్లు బాటలు దిగాలి. జై లింగన్న, జై లింగన్న, జై లింగన్న. ఒరే ఈడేంట్రా 4 ఏళ్ళు నన్ను నెయ్యిరా, నన్ను నెయ్యి. ఓడిపోయి నేనుంటే నన్ను 4 ఏళ్ళు అని అంటున్నాడు. ఇంతకీ ఒరే మన మిగతా వాళ్ళందరూ కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్ళారా? అన్నా మన వాళ్ళ, నువ్వు నిన్న 4 పుల్లు బాటలు పంపించావు కదా, అది చెరులో కూర్చొని మన లింగని ఎలా గెలిపించాలని స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నారన్న. మీరు ఫుల్గా తాగి సీట్లో స్కెచ్ల మీద స్కెచ్లు వేయండి. ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, నేను ఓడిపోవడం కూడా జరిగిపోయిందిరా. ఇంకా మీరు స్కెచ్లు ఎత్తూ ఉంటే నేను ఎప్పుడు నాకు ఇప్పుడు ఒకటి వేస్తారా మీరు? జై లింగన్న. నాకు అర్థం కాలేదు సర్పంచ్ గారు, సీరియస్గా చూడకపోయింది సర్పంచ్ గారు. ఈయన ఏం చేస్తున్నాడండి ఇందాక నుంచి? ఆయన సూపు మారలేదు, ఆయన టకపు మారలేదు, ఆయన దండలు కట్టుకోవడం మారలేదు. నాకు డౌట్ అండి, ఏదో చూస్తున్నాడు చేస్తున్నాడు. లైట్ ఆపండి బాబు. నాకు ఎందుకో డౌట్ ఈ బాడీ గార్డు మీద. ఈ బాడీ గార్డు ఈవిడ ఓట్లేడు నాకు తెలిసి. బాడీ గార్డు అందుకని. అరే సర్పంచి, సర్పంచి, ఓ నా లింగ సర్పంచి, ఏడున్నావురా? ఓ సర్పంచి, ఏడున్నావా నువ్వు? రా బిడ్డరా, రాలొచ్చి. సర్పంచి ఏందమ్మా, మనకి ఈ ఎలక్షన్లో ఈ సర్పంచి గిర్పంచి ఏమీ వద్దురా అన్న. ఎందుకే సచిన్ పవన్ సర్పంచి అని ప్రతిసారి చంపుతున్నావు? ఏ అమ్మో నువ్వట్ట అనక బిడ్డ, నాకు భయమైతుంది. నువ్వట్ట అనకు. నేనేమన్నారా? మనకి సర్పంచ్ గిరి గాదాగిరి ఏమీ వద్దురా అన్న. దానికి నువ్వేమన్నావు? నా ఫ్యామిలీ ఏంది, నా కుటుంబం ఏంది, నాని గెలవకపోవడం ఏంది? మా అమ్మమ్మ గారు పోలిపత్తోలు తాలూకా, పోలిపత్తోలు తొట్టు, పరశురామయ్య గారు తొట్టు, కాలనీ మొత్తం అందరూ నాకే గుద్దుతారన్నాం. పోనీ అక్కడతో ఆగేవా? మా నాన్నమ్మ గారు మున్సీబు గారు తాలూకా పల్లెంపూడి సోమనే లేకపోతే బాడాలో ఏ కార్యక్రమం జరగదు. బాడాలో ఓట్లన్నీ నాకే గుద్దుతారన్న. అంతటితో ఊరుకున్నావా? మా మామ 15 ఏళ్ళు సర్పంచ్ అయ్యిండు. ఆ తమ్ముడు మా సినిమావ గడ్డవతల ధర్మరాజు కొట్లో కూర్చోడి వచ్చి వాళ్ళని పోయి వాళ్ళని అందరినీ అడిగి అన్నోట్లు నాకే గుద్దుతారన్న. ఆ
అందరూ కలిపి నిన్ను అంటే ఇక్కడికి వచ్చి పడ్డావు బాడాలు. ఏం చేద్దాం వెళ్ళొచ్చి అలా అందరూ మన ఫ్యామిలీ అనుకుంటాం. ఫ్యామిలీయా కుటుంబమా? అరే అరే లింగ సర్పంచి, ఇప్పటికొచ్చి ప్రపంచంలో ఎక్కడైనా కుటుంబాన్ని నమ్ముకున్నవాడు బాగుపడ్డా చెప్పు? అవునరా, ఇందాక నేను చూస్తున్నాను. ఈడవుడురా, ఆడవుడురా. అదేనే లచ్చి, నేను సర్పంచ్గా గెలిస్తే నన్ను ఎవరైనా అటాక్ చేస్తారేమో గన్నమైన పెట్టుకున్నాను. సర్పంచ్గా గెలిస్తే ఎవరన్నా అటాక్ చేస్తారని ఘనమైన పెట్టావా? ఓడిపోతే నేను అటాక్ చేస్తారని నీకు తెలియదురా, నీకు తెలియదురా నీకు. అరే నువ్వు ఇటు రారా, ఏలారా, ఎవడురా నువ్వు ఇటురా, ఎలారా బాబు ఏదో ఒకసారి ఇలాగే పెట్టుకోండి. మీరు గన్నమైన కదా బాబు. ఎవరిని అసలు ఈ గన్నమైన కన్నా ఎక్కడ ఉందో చూపించమని. ఇవ్వండి, ఆడికి ఇవ్వండి ఒకసారి, చూపించమనండి. ఆడికి ఇవ్వండి చెప్తాను. ఇదిగో చెప్తున్నా బాబు. ఎవరు నువ్వు? గన్మెనా? దేనికి గన్మెను? మా ఆయనకి గన్మెను ఏడుతున్నది? అదేది ఎలా చూపించు. గన్ను లేటెస్ట్ గన్ పేలుతుందా? పేల్చిన ఒకనన్నా చాలా మంది పేలపోతే ఏదో టెస్టింగ్ చేస్తలేదా? ఇలాగే టెస్టింగ్ అరే మళ్ళీ ఎక్కడ కనిపించావు? నిన్ను తొకడ చేస్తారా బిడ్డరే? అదని లచ్చి గారు చెప్పండి. ఆయన ఏమన్నారు తెలుసా? ఆ గన్నతో చాలా మందిని కాల్చాడంట. కాల్చాడా? పేర్లేదు ఇక్కడ, పేర్లేకపోయినా చాలా మందిని కాల్చాడు. పేరు అరే లేగా అవురా చెప్పే లచ్చి. ఇంతకీ మన గుర్తు ఏంటిరా? గాలే. ఏంటి గాలి? గాలా? ఎవడన్నా గాలిని గుర్తుగా పెట్టుకుంటారా? గాలిని గుర్తుగా పెట్టుకుంటారు. గాలి అంటే ఏం లేదు లచ్చి, ప్రజలందరూ కూడా అని ప్రతి ఒక్కరు పీలుస్తారు కదా అని అందరికి గుర్తుంటుందని గాలి పెట్టాను. గుర్తున్న వాడు ఎవడైనా కంటికి కనిపించేదాన్ని గుర్తుగా పెట్టుకుంటాడు, అంతేగాని కంటికి కనిపించిన దాన్ని గుర్తుగా పెట్టుకుంటారా? మీ అయ్యా రమణేమో ఆ చైర్మన్ ఎలక్షన్ కోసం 40 ఎకరాలు ఉన్న దాన్ని 4 ఎకరాలకి తీసుకొచ్చాడు. నువ్వేమో ఈ సర్పంచ్ పదవి కోసం ఉన్న 4 ఎకరాలని తగలెట్టి ఒక్కో ఎకరానికి ఒక్కో ఓటు చెప్పి 4 ఓట్లు తెచ్చావు. అవి కూడా మన ఇంట్లోనే. అదంటే లచ్చి, మన ఇంట్లో 5 ఓట్లు కదా ఉంటాయి, 4 ఓట్లు పడ్డాయంటే వేయపడు ఏంటి లచ్చి? నువ్వు నాకేయపడు ఏంటి ఓటు? నేను ఓటు వేద్దామని తిన్నగా రూమ్ లోకి వెళ్ళి లిస్ట్ లో చూస్తే నీ పేరు కనపడుతుంది కానీ దాని దగ్గర గుర్తు కనపడలేదు. ఖాళీ బాక్స్ ఉంటుంది కదా, ఆ ఖాళీ బాక్స్ అదే గాలి గుర్తు నాకెంత తెలుస్తుందిరా? అదే గాలి గుర్తు ఎంత తెలుస్తుంది నాకు తెలిసిందే. సరేలయ్యా బాబు, ఇప్పుడు చేయకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ టైం మాత్రం నేను ఎలాగా లోపలికి వెళ్ళాను కదా, ఎవరి కోడికి వెయ్యకపోతే ఎలాగా అని వెళ్ళి ఆ పక్కోడికి గుర్తేసి వచ్చిన. సరేలే లచ్చి, ఇప్పుడు ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ టైం మాత్రం అలా చేయప. ఆ ఖాళీ గుర్తు ఏదైతే ఉందో అదే మన గుర్తు, అది పెట్టుకుని అక్కడ గుర్తు అంతే. అబ్బబ్బో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంట చూడండి బిడ్డ. ఆడి లేదు సూడి లేదు, కొడుకు పేరు సర్పంచ్ లింగా అంట. అదేనే లచ్చి, ఎక్కడ పోయింది అక్కడే ఎత్తుక్కోవాలి కదా అని. ఏంటి పోయిందిరా? నీ దగ్గర ఏముందిరా? నా దగ్గర పాడైపోయిన పాల డబ్బానా? నీ దగ్గర అరిగిపోయిన ప్రెస్ తప్ప ఏముందిరా? ఏముంది? అన్న లింగనా అన్న మా ఆవిడ ఉంది అక్కడ. ఎక్కడుందన్న? మా ఆవిడ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి నా మొగుడు సంఘాన్ని శుభ్రంగా పాడు చేసేసిండ్రా. అరే నువ్వు ఇక్కడ కాదు కానీ ఇలా రా, నీ దోస్తు గాళ్ళు ఉంటారు కదా ఆ బాడలోకి వెళ్దాం రా. నువ్వు రారా, నువ్వు ఇలా రా